మనం ధనవంతులం అవ్వాలి, సంపన్నులం అవ్వాలి. చాలామంది దేవుడు ఉన్నాడా లేడా, ఏ దేవుడు నిజమైన దేవుడు, అసలు దేవుడికి తలకాయ ఉంటుందా, కాళ్ళు ఉంటాయా, కళ్ళు ఉంటాయా, మనలానే ఉంటాడా, ఇది మన సబ్జెక్టే కాదు. మీరు వచ్చింది అది తెలుసుకోవడానికి కాదు. అది నీకు సంబంధం లేని సబ్జెక్టు. నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో ఉన్నలాగానే ఉంటాడు, అవునా కదా? మీకు తెలియనంత మాత్రాన దేవుడు లేనట్టు కాదు, ఉన్నట్టు కాదు. అది సృష్టి ధర్మం, విశ్వ నియమం ప్రకారం జరుగుతూనే ఉంటుంది. మీరు పుట్టింది ఎందుకు? ఒకే ఒక్క రీజన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు పుట్టినా సంపన్నులుగా ఈ శరీరాన్ని వదిలేయాలి. జీవిత రహస్యం చెప్తా చూడండి. ఈ బాడీ, ఇప్పుడు కనిపిస్తున్న ఈ బాడీ మీది కాదు. అసలు మీరే కాదు. సోల్, మీరు లోపల ఉన్న ఆత్మ. ఈ లోపల ఉన్న ప్రాణము వేరు, బాడీ వేరు, మీరు ఆత్మ. దీనినే ట్రినిటీ అంటారు, త్రిత్వము అంటారు. ఈ మూడిటిని వేరు చేయొచ్చు, కలపచ్చు. మళ్ళీ ఈ మూడు ఒకే దగ్గర ఉంటేనే వాల్యూ. ఇప్పుడేంటి? మీరు ఈ సోల్, ఈ శరీరాన్ని వదిలేసి పరలోకం అనుకుందాం, లేదా మూడో ఆకాశము, ఏడో ఆకాశము, ఏదో ఒక ఆకాశానికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ కొంతమంది గేట్ కీపర్స్ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఏం చేసి వచ్చావు అంటే మీరేం చెప్తారు? నేను నలుగురు పిల్లల్ని కనొచ్చాను, ఇన్ని బాధలు పడి వచ్చాను, ఇన్ని కష్టాలు పడి ఏడ్చి ఏడ్చి వచ్చాను అని చెప్తారు. ఆ, నీకు ఎంట్రీ లేదు, వెళ్ళిపో అంటారు. దాన్ని జీవ కిరీటం అంటారు. మరి ఎవరికి దొరుకుతుంది అంటే, ఈ బాడీకి ఎంత సంపదనిచ్చి వచ్చావు నువ్వు, ఈ బాడీకి ఎన్ని సుఖాలనిచ్చి వచ్చావు, నీకు వచ్చిన ఈ బాడీకి ఎన్ని రకాల సంతోషాలని, అనురాగాలని, ఎన్ని రకాల ఆనందాలని, ఎంత సంపద యొక్క ఫ్రీక్వెన్సీని ఇచ్చి వచ్చావు అన్నది అక్కడ లెక్కించబడుతుంది. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఈ బాడీ తీసుకున్నందుకు రుణం తీర్చుకోవాలి మీరు. అవతార పురుషుడైనా అమ్మ కడుపులో నుండి రావాలి, ఎందుకు? బాడీ కోసం, అవునా కదా? రాముడైనా ఈ బాడీతోనే వచ్చాడు, కృష్ణుడైనా ఈ బాడీతోనే వచ్చాడు, జీసస్ అయినా ఈ బాడీతోనే వచ్చాడు. అంటే ఇక్కడ వాళ్ళు దేనికి ఇవ్వాలి? బాడీకి ఇవ్వాలి. కాబట్టి సంపన్నులుగా వెళ్ళడమే అసలైన ఫైనల్. డబ్బు ఉన్నవాడిగా చనిపోవాలి. మీరు పుట్టేటప్పుడు ఏడ్చారా, నవ్వారా, గుడిసెలో పుట్టారా, హాస్పిటల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారా కాదు. వెళ్ళేటప్పుడు అబ్బా, ఒక ధనవంతుడిగా వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉండాలి. ఫైనల్ గోల్ అర్థమైంది కదా? ఈ బాడీ గ్రాటిట్యూడ్ తెలియజేసి వెళ్ళాలి, ఈ బాడీకి సంబంధించిన గ్రాటిట్యూడ్. అందుకే ఈ దేహం మీరు కాదు.